కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్. ఒక వ్యక్తి చాలా తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు, దానికి అసలు ట్రీట్మెంటే లేక, చికిత్స లేక, అది కూడా చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటే, ఆ బాధను చూడలేక ఇంతకన్నా అసలు చావేనేమో అని అనిపిస్తే గనక తల్లిదండ్రులు వెళ్ళి కోర్టుని ఆశ్రయిస్తారు. కోర్టుని ఆశ్రయించి దయచేసి మా పిల్లాడికి లేదా మా అమ్మాయికి కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వేడుకుంటే, అది నిజమని తేలితే, అందులో నిజంగానే బాధ ఉందని అనిపిస్తే కోర్టులు మంజూరు చేస్తాయి. ఇలా మెర్సీ కిల్లింగ్లు జరుగుతుంటాయి. అయితే వేరే దేశాల్లో మనం ఇది చూసాం. మన దేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు హరీష్ రాణా, అతనికి ఇప్పుడు 33 సంవత్సరాలు. బట్ 13 ఏళ్ల కింద అతను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయాడు. పడ్డం తలకు దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఈ 13 సంవత్సరాలు కోమాలోనే ఉన్నాడు హరీష్ రాణా. స్టిల్ ఇప్పటికీ ఈజ్ ఇన్ కోమా. అప్పటి నుంచి అసలు చలనం లేదు, స్పృహ లేదు, ఏం జరుగుతుందో అతనికి తెలియదు. సో తల్లిదండ్రులు ఎన్నో తిరిగారు, ఎంతో ట్రీట్మెంట్ చేయించారు. బట్ డాక్టర్లు చెప్పేశారు, అమ్మ ఇంకా లాభం లేదు అని చెప్పేసి. అప్పుడే చాలా బాధపడి కన్నీరు మున్నీరైపోయి ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. మా అబ్బాయికి కారుణ్య మరణం ప్రసాదించమని చెప్పేసి. ఢిల్లీ హైకోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు, లేదు కుదరదని. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ బాధపడి ఈసారి లాయర్లతో, డాక్టర్లతో పర్ఫెక్ట్ ఆధారాలు తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే, ఈసారి మాత్రం సుప్రీం విచారణకు అంగీకరించి విచారించిన తర్వాత ఇందులో నిజం ఉందని అభిప్రాయపడి ఇప్పుడు ఫస్ట్ టైం హరీష్ రాణాకి ఈ కారుణ్య మరణానికి అనుమతినిచ్చింది. అది కూడా ఎలా అనుకుంటున్నారు? జడ్జి తీర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. లాజికల్గా ఇది కరెక్ట్ కాదు, కానీ ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి, బట్ తప్పట్లేదు అని. అంటే ఇవ్వడం ఇష్టం లేదు, కానీ హరీష్ తల్లిదండ్రుల పరిస్థితి ముఖ్యంగా చూస్తే ఇవ్వక తప్పలేదు. కారుణ్య మరణం ఇది మనం ఇన్ని రోజులు వేరే దేశాల్లో చూసాం, బట్ ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఒకవేళ మంజూరు చేస్తే ప్యాసివ్ డెత్ అంటారు. అంటే ఇప్పటిదాకా ఇస్తున్న ట్రీట్మెంట్ ఆపేశారనుకోండి, ఆటోమేటిక్గా మనుషులు మరణానికి దగ్గర అవుతారు. లేదా ఇందులో ఇంకొక రకం కూడా ఉంటుంది, వేరే మందులు ఇచ్చి స్లోగా మరణానికి దగ్గర చేయడం, దాన్ని యాక్టివ్ డెత్ అంటారు. ప్రస్తుతం హరీష్ రాణాకి ఇచ్చిన ట్రీట్మెంట్ను ఆపేయమని సుప్రీం ఇప్పుడు తీర్పునిచ్చింది. ఏదైనా మనకు అనుకూలమైన తీర్పు వస్తే సంతోషిస్తాం, కానీ పాపం ఇప్పుడు హరీష్ రాణా తల్లిదండ్రులు సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి. బట్ పిల్లాడికి దీనికన్నా అదేనేమని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు సంతోషంగానే ఉంటారు. ఇలాంటి కేసు జరగడం దేశంలో ఫస్ట్ టైం. చాలా కారుణ్య మరణాలకు సంబంధించిన కేసులు జరిగాయి, పిటిషన్లు పెట్టుకున్నారు, కానీ ఏనాడు కోర్టులు ఒప్పుకోలేదు. ఇది ఇప్పుడు ఫస్ట్ అవుతోంది. సో ఇప్పటి నుంచి రైట్ టు డై అనేది ఒక చర్చగా మారబోతోంది.